విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తి గ్రామంలో వెలిసిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. సముద్ర మట్టానికి సుమారుగా 3200 అడుగుల ఎత్తులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు తిరుమల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న అనుభూతిని కలిగిస్తుంది. తాజాగా ఈ ఆలయ గాలి గోపుర నిర్మాణానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. భక్తులకి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారు దర్శనం అందుబాటులో ఉంటాయని అంటున్నారు. ఆలయ ధర్మకర్త శ్రీనివాస్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఎగువ కొండపర్తి గ్రామంలో ఉన్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామి గాలి గోపురం నిర్మాణంకి అయితే మాత్రం ఆలయ కమిటీ సిద్ధమవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఆ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. దానికి సంబంధించి మాట్లాడడానికి ఆలయ ట్రస్టీలు మనతో ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకుందాం. సార్, ఈ ఆలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇప్పుడు రాజగోపురాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణాలు ఏంటి? ముఖ్యంగా వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో మీ ముందుకు వచ్చానండి. మా దేవాలయం అనేది 2024 ఏప్రిల్ 3వ తారీఖున స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ టెంపుల్ సంబంధించి శంకుస్థాపన 2 ఏళ్ల ముందు 2022 ఏప్రిల్ 7వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే పనులు ఫుల్ పేజ్డ్గా స్టార్ట్ చేయడం అయితే మాత్రం 2022 డిసెంబర్ నుంచి మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టెంపుల్ కట్టడం కూడా ఒక అద్భుతం అండి. ప్రతిదీ కూడా అద్భుతం. అంటే మార్నింగ్ స్లాబ్ వేస్తే ఎటువంటి అంటే బాగా డెన్స్ ఫారెస్ట్ అండి. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల ఏంటంటే వాటర్ కూడా చాలా కష్టం తీసుకురావడం. మార్నింగ్ స్లాబ్ వేస్తే రాత్రి 9 గంటలకి దేవుడా వాటర్ అలా తీసుకురావాలి, ఈరోజు ఎలాగైనా వర్షం పడితే బాగుంటుందంటే ఆ రోజు రాత్రి వర్షం పడడం జరిగిందండి. అలాగే స్లాబ్ వేసిన రోజే కాదండి, రోడ్ వేసినప్పుడు కూడా వాటర్ కావాలి అంటే ఆయనే రాత్రి కానీ మార్నింగ్ కానీ వాటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది? అది చాలా 3200 అడుగులు ఎత్తులో ఉందన్నారు. కరెక్ట్ లొకేషన్ ఎక్కడండి? వైకుంఠగిరికి చేరుకోవడానికి అండి మనకి ఎస్కోట నుండి అరకు వెళ్ళే మార్గంలో కాశీపట్నం అన్న ఒక ఊరు వస్తుందండి. ఎస్కోట తర్వాత కాశీపట్నం జంక్షన్ నుంచి కుడివైపు వెళ్తే సుమారుగా 18 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్ అండి. 36 బెండ్స్ ఉంటాయి. 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వైకుంఠగిరి టెంపుల్ అనేది ఎగువ కొండపర్తి గ్రామం గంట్యాడ మండలంలో విజయనగరం జిల్లాలోకి వస్తుందండి. అయితే మనకి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అక్కడే కార్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ బళ్ళు కానీ అన్నీ కూడా వస్తాయండి. రోడ్డు అయితే బాగానే ఉన్నది. ఒక బస్సులు అలాంటివి అయితే రావడం కొద్దిగా ఇబ్బంది, కానీ కార్ల వరకు రావడానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చే భక్తులకి దర్శన సమయాలు ఎలాగ ఉంటాయి? అసలు ఎన్ని గంటలకి తెల్లవారి గుడి తలుపులు తెరుస్తారు? ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారండి? ఉదయం 5:30 కల్లా గుడి తలుపులు అనేది ఓపెన్ చేయడం జరుగుతుందండి. మార్నింగ్ వచ్చిన వెంటనే స్వామివారికి పూజా కార్యక్రమాలు అనేది మార్నింగ్ 5:30, 6 o'clock అనేది మార్నింగ్ సేవ, ఉదయం సేవ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12:50 స్వామివారికి భోగం సందర్భంగా 30 నిమిషాలు అనేది గుడి అనేది తలుపులు మూయడం జరుగుతుందండి. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు కంటిన్యూ దర్శనం ఉంటుందండి. మళ్ళీ 1:20 నుంచి సాయంత్రం 6:30, 6:30 వరకు దర్శనం అనేది ఉంటుందండి. తర్వాత 6:30 తర్వాత పల్లకి సేవ ఉంటుంది. అదే పవలింపు సేవ. పవలింపు సేవ తర్వాత 7 గంటలకల్లా గుడి అనేది మూసివేయడం జరుగుతుందండి. ఈ ధర్మకర్తలు చెప్తుంది సౌత్ ఇండియాలోనే అత్యధిక ఎత్తులో ఉన్న ఆలయంలో ఇది మొదటిది. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా 2200 అడుగుల ఎత్తులోనే ఉంది. కానీ ఈ ఆలయం 3200 అడుగుల ఎత్తు పైన ఉంది. ఎస్కోట్ నుంచి కాశీపట్నం వెళ్ళే మార్గంలో రైట్ సైడ్ తిరిగితే గంట్యాడ మండలంలోనైతే మాత్రం ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆలయం అయితే మాత్రం తెరిచి ఉంచుతారు. వచ్చే భక్తులు అయితే మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా బస్ సర్వీస్ లేదు, కానీ రోడ్డు మార్గం అయితే సుగమంగా ఉంది. ప్రతి ఒక్క భక్తులు ఈ 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది.